ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ ప్రభు దినములో ఉదయకాలమున మా మధ్యలో మీరున్నందుకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మీరు మాకు మంచి కాపరిగా ఉన్నావు, స్తోత్రములు. తన ప్రాణము పెట్టినంతగా ఆయన మా కొరకు ప్రయాసపడ్డాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రాణము పెట్టిన కాపరి, మంచి కాపరి. ఇప్పుడు కూడా ఆయన సజీవుడు గనుక తండ్రి, ఆయన స్వరము విని వెంబడించు వారిని పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు, గాఢాంధకారపు లోయలు, శత్రువుల ఎదుట నీతి మార్గాలు నడిపిస్తాడు. కృపాక్షేమములు మా వెంట పంపిస్తాడు. ప్రభువా, మా గిన్నె నిండి పొర్లిపో అనుభవాన్ని మాకు ఇస్తాడు ఆ మంచి కాపరి. యాత్ర ముగిసిన తరువాత చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయిస్తును అని బంగారు మాటల కొరకు స్తోత్రములు స్తోత్రాలు తండ్రి. యాత్ర ముగిసిన తరువాత నీతో మేము చిరకాలం ఉంటాం. నీ చిన్న కాపురులమైన మేము కూడా తండ్రి, మీరే మమ్మల్ని దర్శించుమని నీ పక్షముగా నిలిచిన ఈ బంక మట్టి పాత్రనైన నన్ను నీ కుమారుని రక్తధారలలో శుద్ధీకరించి నీ దాసునికి వాక్శక్తిని ఆత్మ స్వాతంత్రములు అనుగ్రహించి నీ దాసుని పెదవులని అగ్నితో కాల్చి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా ఈ ప్రార్థన సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభువు మనకు మంచి కాపరి. బైబిల్ ఎన్నో బిరుదులని చాలా దినాలు కాపరి గురించి నేను మాట్లాడినాను. నాకు చాలా ఇష్టమైనటువంటి అంశం అది, చాలా ఇష్టం నాకు మంచి కాపరి. ఎందుకంటే నేను కూడా కాపరి, చిన్న కాపరి. దే ఆర్ కాల్డ్ అండర్ షెపర్డ్స్, చిన్న పాస్టర్, ప్రధాన కాపరి ఆయన పేరు. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. బైబిల్ గ్రంథము అరేంజ్మెంట్ ఆఫ్ ది చాప్టర్స్ ఆల్సో లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఎక్కడెక్కడ ఏది పెట్టాలా భక్తుల్ని దేవుడు నడిపించిన 22, 23, 24 3 కీర్తనలకి సంబంధం ఉంది. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 22వ కీర్తనలో యేసు ప్రభు యొక్క సిలువ. దావీదు యేసు ప్రభుని చూపిస్తాడు. నా కాళ్లకు చేతులకు శీలలు కొట్టబడినవి. ఇవన్నీ క్రీస్తు ప్రభు ప్రాణము పెట్టిన మంచి కాపరి అన్నమాట. మంచి కాపరి. 24వ అధ్యాయంలో యేసు ప్రభు రాకడన్నమాట. అలా 24వ సంకీర్తనలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని మహిమ గల రాజు ప్రవేశించినట్లు ఆయన మహిమ గల రాజుగా రాబోతున్నాడు. ఆయన ప్రధాన కాపరి అన్నమాట. మా కాపరులకి ఒక పండగ అన్నమాట. ఆ ప్రధాన కాపరి వస్తే మహిమగల 8 మహిమగల ఈ రాజు ఎవరు? మహిమగల ఈ రాజు ఎవరు? ప్రశ్న అడుగుతున్నాడు. బలశౌర్యముల గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? హూ ఈస్ దిస్ గ్లోరియస్ కింగ్? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయన ఈ మహిమగల రాజు. యేసు ప్రభు రెండో రాకళ్ళు వస్తున్నాడు. ఆయన ఎదుర్కోవాలా? కనుక దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే రాకడికి బిడ్డల్ని సిద్ధపరచాలి. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ.
చిన్న మంద, అది చిన్న మంద చాలు మనకి. చిన్న మంద భయపడొద్దు. యేసయ్య అన్నాడు, పరలోక రాజ్యం మీకు అనుగ్రహించిన తండ్రికి ఇష్టం చిన్న మందలో ఉండాల. అందుకే కడవరి దినముల్లో ఒక చిన్న మందను తయారు చేయాలని నా యొక్క భారం. ఎక్కువ మంది అవసరం లేదు, చిన్న మంద. యేసయ్య మంద 12 మంది కదా, చిన్న మంద 12 మంది. యేసయ్య మంద 12 మంది, ఓన్లీ 12 పీపుల్. వారిలో ఒకరిని దొంగిలించినాడు వాడు. 11 మంది డైనామిక్ పాస్టర్స్ వాళ్ళు భూలోకమును తలకిందలు చేసినారు. గుంపులు అవసరం లేదండి, కొద్దిమంది చాలు. యేసయ్య అన్న, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. శిష్యులు వెంబడించారు చాలామంది, వాళ్ళకి కావాల్సింది దొరకలా. యేసయ్య దగ్గర యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం, బైబిల్లో చాలా గొప్ప విషయాలు చదువుతుంటే ఎంతో మధురంగా ఉంటుంది బైబిల్. అప్పటి నుండి ఆయన శిష్యులు, మాట గమనించాలి, డిసైపుల్స్ హూ వేర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ ఫర్ సమ్ టైమ్. శిష్యులు అనేకులు వెనుక తీసి, ఎంతమంది బైబిల్లో ఉంది అది, అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. దే నెవర్ ఫాలోడ్ హిమ్. ఓ హోలీ స్పిరిట్ హ్యాస్ రిటర్న్. తెలుసుకొని కూడా రాలా వాళ్ళు. దే నెవర్ కేమ్ బ్యాక్. వెళ్ళిపోయారు అంతే. సాతాను వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. 60 ఏళ్ళు. కాబట్టి యేసు ప్రభు మాటల్లో ఎంత గొప్ప డెప్త్ ఉంటుందండి, లోతైనటువంటి మాటలవి. 12 మందితో అన్నాడు యేసు ప్రభు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఉండమనలా వెళ్ళిపోమనలా, ఉండమనలా. చాలా గొప్ప ప్రశ్న అండి అది. మీరు కూడా వెళ్ళిపోతారా? సీమోను పేతురు, ప్రభువా. ప్రభు అంటే అదోనాయ్, దేవుడు అన్నమాట. ఆ మాటలో నీవు దేవుడవు. అదోనాయ్ అనే మాటకు అర్థము హెబ్రీ భాష అదోనాయ్ ఎవని యొద్దకు వెళ్ళుదము. నీవు కాదు. బైబిల్లో ప్రతి అక్షరము కూడా చదువుకోవాలి జాగ్రత్తగా. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. దేవుని స్తోత్రం. నీవే, ఎవరు లేవయ్యా. ఎక్కడికి వెళ్తాం మేము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. భూలోకం తలకిందలు చేసినారు. They could turn the world upside down. One of the disciples came to India also. ఇండియా పంపాడు. ప్రభువుకి ఎంత ప్రేమ మన దేశం అంటే. ఇండియా దేశానికి పంపాడండి. ఆ 11 మందిలో ఒకరిని తెలుసా మీకు? థామస్. కేరళలో మార్తోమా చర్చ్ ఉంది. మార్తోమా చర్చ్. కనుక దేవుని బిడ్డలారా, చిన్న మందలో ఉండాలా. చిన్న మంద కావాలా దేవుడికి. కొద్ది మంది కావాలా వెంబడించేవాళ్ళు. కమిటెడ్ పీపుల్, నాట్ ద మల్టిట్యూడ్స్. 500 మంది, 5,000 మంది ఆయన వెంబడించేది. 5,000 మంది ఆయన బిడ్డలు, ఆయన మంద, గొర్రెల కాపరి ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెళ్ళాలా. పాలస్తీనా దేశంలో గొర్రెల కాపరి ముందు నడుస్తాడు. మన దేశంలో తోలుకొని పోతారు. నేను చాలా కాలము ఈ ప్రసంగము 23వ కీర్తన మీద ప్రసంగం చేసి, ప్రభువా నువ్వు ముందుంటే వెనకాల ఎట్లా అనుకునేవాడిని. పాలస్తీనా దేశంలో కాపరి ముందు ఉన్నప్పుడు వెనకాల
వాచ్ డాగ్స్ ఉంటాయంట. వాచ్ డాగ్స్ బలమైనటువంటి కుక్కలు చుట్టూ తిరుగుతూ ఉంటాయంట. 4 కుక్కలు ఒక సింహాన్ని కూడా చంపేస్తాయంట. 4 dogs can kill a lion. నేను అడిగాను దేవుడిని, మరి మాకెవరు నువ్వు ముందు పోతే? వేసే మాట్లాడతాడు నాతో, కృపాక్షేమములు నా వెంట వచ్చును. 2 ఏంజల్స్ ఉంటారంట. గుడ్నెస్ అండ్ మర్సీ షాల్ ఫాలో యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. కృపాక్షేమము, ఆయన కృప, ఆయన క్షేమము, గుడ్నెస్ అండ్ మర్సీ షాల్ ఫాలో యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడు? నీవు ఆయన వెంబడించినప్పుడే. కనుక ఈరోజు వాక్యములో గొర్రెల గురించి నేను మరలా జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఏమన్నాడంటే, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము వినును, అవి అతనిని వెంబడించును. ఏమిటి ఆయన స్వరము? ఏమిటి? వాట్ ఈస్ హిజ్ వాయిస్? పాలస్తీనా దేశములో గొర్రెలకు పేర్లు పెడతారంట. మన డాగ్స్కి పెడతాను చూడండి, కుక్కలకి, పెంపుడు కుక్కలకు పేర్లు ఉంటాయి కదా. కనుక పాలస్తీనాలో గొర్రెలకు పేర్లు ఉంటాయంట. ద షెపర్డ్ విల్ కాల్ ద షీప్ విత్ దేర్ నేమ్స్. మనకు కూడా పేర్లు పెట్టాడు దేవుడు. మన పేర్లు జీవగ్రంథం రాస్తాడు, ఒకరోజు పిలుస్తాడు. ఆయన తన సొంత గొర్రెలను, పైన రాశాడుగా 3లో, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచెను. పేరు తెలుసు ఆయనకి. హీ కాల్స్ us ఇన్ అవర్ నేమ్. ఎక్కడో నుంచి వచ్చాడు యేసు ప్రభు. ఎక్కడికి వచ్చాడు? ఎరికోకు వచ్చాడు. ఎరికోలో జక్క ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? ఏ చెట్టు అది? మేడు చెట్టు ఎక్కాడు. ఏసయ్య జక్కయ్యా తెలుసు, పేరు తెలుసు. తరగాదిగా ఇక్కడున్న మనందరి పేర్లు దేవుడికి తెలుసు. నీవు గనక ఆయన నమ్మినట్లయితే నీ పేరు ఆయన రాసుకుంటాడు జీవగ్రంథములో. నా చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానన్నాడు ఆయన. మన పేర్లన్నీ కూడా చెక్కేటప్పుడు ఎంత రక్తం వచ్చిందో. చెక్కటం అంటే రాసుకోవటం కాదు, ఇంకుతో చెక్కినాడు, కోసుకున్నాడు. అందుకే పురుషోత్తం చౌదరి గారి భక్తుడండి ఆయన. మన మొదటి మిషనరీ శామ్యుల్ డే గారు అక్కడ కలకట్టాలో స్టీమర్ దిగి శ్రీకాకుళం వచ్చాడు శామ్యుల్ డే బ్యాప్టిస్ట్ ద్వారా. ఆయన పురుషోత్తం చౌదరి గారితో పనిచేశాడు 2 సంవత్సరాలు. పురుషోత్తం చౌదరి గారు బ్యాప్టిస్ట్, ఆయన కెనేడియన్ బ్యాప్టిస్ట్. 2 సంవత్సరాలతో మద్రాసు వచ్చాడు ఆయన దొరగారు. అక్కడ కొంతకాలం పనిచేసాడు. అక్కడ డే మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి నేను పాస్టర్గా పనిచేసిన 16 సంవత్సరాలు. ఆ భక్తుడు రాసిన పాట ఆయన అందరూ వెళ్ళగొట్టారు ఇంట్లో నుంచి. అప్పుడు ఆయన రాస్తాడు, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా అని రాస్తూ, పరమా విభుని జీవా గ్రంథములో ప్రభుని రక్తాక్షర ముద్రితమై, పరమా విభుని జీవా గ్రంథములో ప్రభుని రక్తాక్షర ముద్రితమై. పరమ విభుని జీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షర ముద్రితమై.
చిరముగా స్థిరముగా ఉండు మా పేరు. ఎవరు జరిపేస్తారు దాన్ని? నీ పేరు రాశారా? ఉందా? ఈజ్ యువర్ నేమ్ రికార్డెడ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్? ఆర్ యు షూర్? తన గొర్రెలను ఆయన పిలుస్తాడు. ఈ గొర్రెలు ఆయన వెంబడించాలా. దే హ్యావ్ టు ఫాలో ద షెపర్డ్ ఆల్ త్రూ దేర్ లైఫ్. నేను రాత్రి మార్క్సు వార్త నేను చదివినాను. స్కానింగ్ అంట, చూస్తా ఉన్న ఒక్కొక్క వచనం. కాపరిని వెంబడించాలంటే మొదట కాపరి మేత ఎలా ఉండాలా? మేత, కాపరి మేత ఏమిటి? గొర్రెలను మేపేటటువంటి కాపరి మేత ఎలా ఉండాలా? మార్క్సు వార్త 1వ అధ్యాయం 17. కాలము సంపూర్ణమైనదని చెప్పాలా? కాలము సంపూర్ణమై ఉన్నది. యేసు మొదటి రాకడ చెప్పాలా కాలము గురించి? వి ఆర్ ద టెర్మినల్ జనరేషన్ అని చెప్పాలా? టైం అయిపోయింది. యేసు ప్రభు రాకతో టైం అయిపోయింది. ఇక 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఎప్పుడన్నా రావచ్చు, ఎనీ టైం. సిద్ధపడాలా? నేను సిద్ధపరచాలి, మిమ్మల్ని ప్రిపేర్ చేయాలా, అలంకరించాలా. అలంకార భాషలో పెళ్లి కుమార్తె కదా మన సంఘం. బైబిల్ భాష అలంకారం. ఆయన పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ని సిద్ధపరచాలా, బాగా నలుగు పెట్టాలా, నలుగంటే నలగొట్టాలా, అలంకరించాలా. వాక్యముతో ఉదక స్నానము. నలుగులో వాక్యం, నీళ్ళు ఎక్కువ కావాలి కదా నలుగులో. నలుగు కార్యక్రమం. ఎవ్రీ సండే మీరు ఎందుకు వస్తారంటే నలుగు ప్రిపరేషన్కి వస్తారు. ఎఫ్సీలకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, పెళ్లి కుమారుడు ప్రేమించాడు కదా మనల్ని. అది అనకూడదు, ఆమె ఏమనాలా? బైబిల్లో ఎప్పుడో రాశారయ్యి, యాజ్ ఇట్ ఈజ్గా కొన్ని మార్చుకోవాలి మనం. ఆమె కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట, పెళ్లి కొడుకు, ఆమెను నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యముతో ఉదక స్నానము చేయాలా. వాక్యముతో ఉదక స్నానము. ఒక ఆదివారం ఆరాధనలో దైవ సేవకుడు వాక్యముతో ఉదక స్నానము చేయాలా. ఉదకం అంటే నీరు, వాక్యం అనే నీటితో కడగాల, బాగా కడగాల. వాక్యముతో ఉదక స్నానము చేత ఆమెను, ఎవరిని? పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆమె కొరకు తన్ను అనకూడదు, తనను తాను అప్పగింపుకొనవలెను. అప్పగించుకొనెను. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. మళ్ళీ కడగాలంటే 3 కావాలి. మొదటిది యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. రెండవది దేవుడి వాక్యం, ఉదక స్నానం. మూడవది పరిశుద్ధాత్మ. అవి చూపే టైం లేదు మనకు. అన్నిటికీ నాకు వాక్య ఆధారాలు ఉన్నాయి. కనుక గొర్రెల కాపరు యొక్క మెసేజ్ ఏమిటంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. రాజ్యము సమీపించింది. యేసయ్య వచ్చి పరిపాలన చేస్తాడండి 1000 years. యేసయ్య వస్తాడు, రాజుగా పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన, మిలియనియం అంటారు దాన్ని. ద గ్లోరియస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు లోకములో పరిపాలన చేస్తాడండి మానవుల మధ్య. తెలుసా సంగతి? ఈ భూమి మీద
అది పెద్ద సబ్జెక్ట్, తర్వాత చెప్తాను నేను ఎప్పుడన్నా. మిలీనియం, యేసు ప్రభు లోకంలో పరిపాలన, ఆ టైం వచ్చేసింది. కాలము సంపూర్ణమైంది, దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందాలా? అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసుదేవుడా. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసుదేవుడా. పరమండలము నీ సింహాసనము, భూలోకము నీ పాదపీఠము. పరమండలము నీ సింహాసనము, భూలోకము నీ పాదపీఠము. విరిగి నలిగిన నా దీన హృదయము నీకు ఆలయమా. దేవా, నీకిదే స్తుతి యాగము, నీకు ఆలయమా. దేవా, నీకిదే స్తుతి యాగము. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసుదేవుడా. నీ ఆజ్ఞలు నే పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు. నీ ఆజ్ఞలు నే పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు. నీ రాజ్యములో నిన్ను చూచుటకు కోరుకొంటిని. దేవా, కోరిక తీర్చు ప్రభు, కోరుకొంటిని. దేవా, కోరిక తీర్చు ప్రభు.
అద్భుతకరుడా ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా నా యేసుదేవుడా. నరుడను పురుగును ధూళి సముడను నీ రూపమునకు మార్చిన ఘనుడా నరుడను పురుగును ధూళి సముడను నీ రూపమునకు మార్చిన ఘనుడా నా తరమా నీ ప్రేమను పొగడగా నీ సేవనే చేతును దేవా తుది ఊపిరి వరకు నీ సేవనే చేతును దేవా తుది ఊపిరి వరకు. ఐ హావ్ టు కంప్లీట్ ద టాస్క్. నాకు అప్పగించిన పని ముగించాలా, నా పని ముగించేంత వరకు నన్ను తీసుకోడు దేవుడు. అద్భుతకరుడా ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా నా యేసుదేవుడా. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే నిరతము నా తండ్రి. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే నిరతము నా తండ్రి. అద్భుతకరుడా ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా నా యేసుదేవుడా.